Let us discuss about construction of an alternator. The alternator has two parts. First one, stator, and second part is rotor. And this is the diagram of an alternator. First stator గురించి మాట్లాడదాము. స్టేటర్ ఈజ్ ఏ స్టేషనరీ పార్ట్. ఇది యోక్ కి ఇన్నర్ పెరిఫరీ మీద ప్లేస్ చేసి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ షీట్స్ ఆఫ్ స్టీల్ లామినేషన్స్ తోటి తయారు చేస్తారు. అండ్ దిస్ స్టేటర్ హ్యాస్ స్లాట్స్ ఆన్ ఇట్స్ ఇన్నర్ పెరిఫరీ మీద స్లాట్స్ కట్ చేసి ఉంటాయి. ఈ ఇన్నర్ పెరిఫరీలోనే ఏవైతే స్లాట్స్ ఉన్నాయో అందులో ఆర్మేచర్ వైండింగ్ని ప్లేస్ చేస్తారు. అండ్ దిస్ ఆర్మేచర్ వైండింగ్ ఫార్మ్స్ త్రీ ఫేజ్ వైండింగ్. ఈ త్రీ ఫేజ్ వైండింగ్స్ని స్టార్ కనెక్ట్ చేస్తాము. న్యూట్రల్ పాయింట్ని గ్రౌండ్ కనెక్ట్ చేస్తారు. అంటే స్టార్ న్యూట్రల్ని గ్రౌండ్ కనెక్ట్ చేస్తారు. సెకండ్ పార్ట్ రోటర్, విచ్ ఈస్ ద రొటేటింగ్ వన్. ఆల్టర్నేటర్లో రోటర్ మీద ఫీల్డ్ పోల్స్ ఉంటాయి. ఫీల్డ్ పోల్స్ని ఎలక్ట్రోమాగ్నెట్స్తో చేస్తారు. సో అందుకోసమని ఫీల్డ్ వైండింగ్ని రోటర్ మీద ప్లేస్ చేస్తాము. అండ్ దిస్ ఫీల్డ్ వైండింగ్ గెట్స్ ఎనర్జైజ్డ్ త్రూ అన్ ఎక్స్టర్నల్ DC సప్లై. ఎక్స్టర్నల్ DC సప్లై నుంచి వాటిని ఎనర్జైజ్ చేసి ఎలక్ట్రోమాగ్నెట్స్ ఫామ్ చేస్తాము. అండ్ త్రూ టూ స్లిప్ రింగ్స్ నుంచి DC సప్లైని ఇస్తాము. టూ ఎందుకు అంటే DC సప్లైలో టూ టెర్మినల్స్ ఉంటాయి. పాజిటివ్ టెర్మినల్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ నెగిటివ్ టెర్మినల్. సో అందుకని టూ స్లిప్ రింగ్స్ని యూజ్ చేస్తాము. జనరల్గా దిస్ DC సోర్స్, ఎక్స్టర్నల్ DC సోర్స్ ఏదైతే ఉందో షంట్ జనరేటర్ ఆర్ ఏ కాంపౌండ్ జనరేటర్. ఈ ఎక్స్టర్నల్ DC సోర్స్ని షాఫ్ట్ మీదనే ప్లేస్ చేస్తారు సమ్టైమ్స్ ఫర్ లార్జర్ మెషిన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోటర్, వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. ఫస్ట్ టైప్ ఏంటిదంటే salient type and the second one is non-salient type. Salient type is also known as the projected pole type and non-salient type ni cylindrical pole type అంటాం. అదర్ నేమ్స్ ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఎ సాలియంట్ పోల్ టైప్ ఆఫ్ రోటర్, అంటే ప్రొజెక్టెడ్ పోల్స్. ఇక్కడ DC మెషిన్లో ఉండేవి కూడా ప్రొజెక్టెడ్ పోల్స్. ఇందులో ఏం చేస్తాము అంటే ఫస్ట్ పోల్ని రెడీ చేస్తాము. పోల్ కోర్ విత్ పోల్ షూ. సో here the poles are made up of large circular steel frames and these are fixed on the షాఫ్ట్ మీద ఫిక్స్ చేసి ఉంటాయి. ఫిగర్లో కనిపిస్తున్నాయి. ఇండివిజువల్గా ఫీల్డ్ వైండింగ్ని బౌండ్ చేసి అండ్ దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ఫార్మ్ ఆల్టర్నేటివ్ నార్త్ పోల్, సౌత్ పోల్. సో మనం ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అయినా ప్లేస్ చేయొచ్చు. 4 పోల్, 6 పోల్, 8 పోల్, ఈవెన్ నెంబర్ ఆఫ్ పోల్స్కి ఫ్రేమ్ చేస్తాము. నెక్స్ట్ టైప్ నాన్ సేలియంట్ ఆర్ సిలిండ్రికల్ పోల్ టైప్. ఇక్కడ సేలియంట్ అంటే ప్రొజెక్టెడ్, నాన్ సేలియంట్ అంటే నాట్ ప్రొజెక్టెడ్, కనిపించవు, విజిబుల్గా ఉండవు. సో ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే మీకు పోల్స్ బయటికి ప్రొజెక్ట్ అయి ఉండవు, ఎలాగైతే సేలియంట్ పోల్లో ఉన్నాయో. సో ఇక్కడ నాన్ సేలియంట్ పోల్ టైప్ ఆఫ్ రోటర్ని స్మూత్ సాలిడ్ స్టీల్ రేడియల్ సిలిండర్లా ఫామ్ చేస్తారు. అంటే మెటీరియల్ ఏం యూజ్ చేస్తాము అంటే స్మూత్ సాలిడ్ స్టీల్, దాన్ని సిలిండర్ లాగా ఫ్రేమ్ చేస్తాము. సో దానికి ఈ సిలిండర్కి అవుటర్ పెరిఫరీలో అంటే పైన సైడ్ స్లాట్స్ కట్ చేసి ఉంటాయి. డయాగ్రామ్లో కనిపిస్తుంది. ఈ స్లాట్స్లో ఫీల్డ్ వైండింగ్ ప్లేస్ చేయడానికి
వీలుగా కట్ చేస్తారు. అండ్ ఫీల్డ్ వైండింగ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ దీస్ స్లాట్స్. ఆ స్లాట్స్లో ఫీల్డ్ వైండింగ్స్ని ప్లేస్ చేస్తాము. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ఈ వైండింగ్స్ అన్నీ సిరీస్లో కనెక్ట్ చేస్తాం. అంటే నార్త్ పోల్లో అన్నీ సిరీస్లో ఉంటాయి, సౌత్ పోల్ సైడ్ ఉన్న ఫీల్డ్ వైండింగ్ అన్నీ సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఎట్లా అంటే ఆల్టర్నేటివ్గా నార్త్ అండ్ సౌత్ పోల్స్ వచ్చేలాగా ప్లేస్ చేస్తాం. అండ్ this is the comparison between the salient pole type and non-salient pole type rotors. First difference, salient pole type లో పోల్స్ ప్రొజెక్ట్ అయి ఉంటాయి బయటకి. నాన్ సేలియంట్ పోల్ టైప్ సిలిండర్ షేప్లో ఉంటుంది, బయటికి ప్రొజెక్ట్ అయి ఉండవు. ఇక్కడ సెకండ్ డిఫరెన్స్, ఫీల్డ్ వైండింగ్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్. సేలియంట్ పోల్ టైప్లో ఫీల్డ్ వైండింగ్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్, నాన్ సేలియంట్ పోల్ టైప్లో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. ఈ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్కి డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్కి డిఫరెన్స్ క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి డీసీ మెషిన్ని అజ్యూమ్ చేసుకోండి. డీసీ మెషిన్లో పోల్స్ ఎలా ఉంటాయి, యోక్కి అటాచ్ చేసి ఉంటాయి. అండ్ ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ని పోల్స్ చుట్టూతా వౌండ్ చేస్తారు. సో అది కాన్సన్ట్రేటెడ్ వైండింగ్. ఆర్మేచర్ చూస్తే ఆర్మేచర్లో అవుటర్ పెరిఫరీ అంతా ఆర్మేచర్ కండక్టర్స్ని ఫుల్ పెరిఫరీ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి ఉంచుతాము. సో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అంటాము. థర్డ్ డిఫరెన్స్, సేలియంట్ పోల్ టైప్లో పోల్స్ బయటికి ప్రొజెక్ట్ అయి ఉంటాయి. పోల్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో స్టేటర్కి రోటర్కి మధ్య ఎయిర్ గ్యాప్ ఓ సర్టెన్ లెంత్ ఉంటే, పోల్ లేని ప్లేస్లో లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎయిర్ గ్యాప్ లెంత్ అంటే రెండు పోల్స్ మధ్యలో ఎయిర్ గ్యాప్ లెంత్ ఎక్కువ ఉంటుంది, పోల్ ఫేస్ దగ్గర ఎయిర్ గ్యాప్ లెంత్ తక్కువ ఉంటుంది. సో అందుకని నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ నాన్ సేలియంట్ టైప్ చూస్తే ఫుల్ సిలిండర్ షేప్లో ఉంటుంది. సో ఎయిర్ గ్యాప్ యూనిఫామ్గా ఉంటుంది. అంటే రెండు పోల్స్ మధ్యలో లార్జ్ ఎయిర్ గ్యాప్, పోల్ ఫేస్ దగ్గర స్మాలర్ ఎయిర్ గ్యాప్ అట్లా ఏమి ఉండదు. సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది కాబట్టి యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఫోర్త్ డిఫరెన్స్ వచ్చి ఇట్ హ్యాస్ సాలియంట్ పోల్ టైప్ రోటర్ హ్యాస్ అ లార్జ్ డయామీటర్. డయామీటర్ ఎక్కువ ఉంటుంది, స్మాలర్ యాక్సియల్ లెంత్ ఉంటుంది. యాక్సియల్ లెంత్ తక్కువ, డయామీటర్ ఎక్కువ ఉంటుంది. నాన్ సేలియంట్ పోల్ టైప్ వచ్చి డయామీటర్ తక్కువ, యాక్సియల్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పోల్స్ ప్రొజెక్ట్ అయి ఉంటాయి అండ్ నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది సేలియంట్ పోల్ టైప్లో. సో అందుకని దీన్ని లో అండ్ మీడియం స్పీడ్కి మాత్రమే అప్లై చేయగలుగుతాము ఈ రోటర్ని. ఇక్కడ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది నాన్ సేలియంట్ పోల్ టైప్లో. సో పోల్స్ కూడా బయటకు ప్రొజెక్ట్ అయి ఉండవు కాబట్టి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ రోటర్ని మనం హై స్పీడ్ అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు. బికాజ్ ఆఫ్ నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఇన్ సేలియంట్ పోల్ టైప్ ఇక్కడ మనకి డెవలప్ అయ్యే ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ నాన్ సైనసాయిడల్ ఉంటుంది. నాన్ సేలియంట్కి వస్తే ఎయిర్ గ్యాప్ యూనిఫామ్గా ఉంటుంది, ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి ఇట్ గివ్స్ అ సైనసాయిడల్ వేవ్ ఫామ్. ఫ్లక్స్ వేవ్ ఫామ్ సైనసాయిడల్గా ఉంటుంది.